హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి ఈజీ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇది స్నాక్ లాగా కాదు, అలాగే సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేను చూపించేది సోయా పకోడీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను మిల్ మేకర్ తోటి ఇలా పకోడీస్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి టేస్టీ అయిన సోయా పకోడీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలో కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 3 స్పూన్ల వరకు మైదాని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. అలాగే మనము ఘాటుకి సరిపడంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారిగా వేసుకోవద్దండి. మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఇలా కొద్దిగా వేసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఎక్కువగా పల్చగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి మనం వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మీల్ మేకర్ని మనం ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక దీన్ని మనము ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వాటర్ అంతా కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని మనం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీగా తయారు చేసుకున్నాం కదండి బ్యాటర్, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒకేసారిగా కొద్దిగా వేసుకొని, అన్నీ ఒకేసారిగా వేసుకోవద్దు. ఇలా మనము కొద్ది క్వాంటిటీగా తీసుకొని దీన్ని మనము బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకోవాలి. అప్పుడు మనకి పైనుంచి క్రిస్పీగా లేయర్ అనేది వస్తుంది. ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని దీన్ని ఒకసారి మనము బ్రెడ్ క్రమ్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఈ సోయాకి బాగా పట్టేసుకొని మనకి క్రిస్పీగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చేసుకొని ఒకేసారిగా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి. మనము పక్కకు పెట్టేస్తే ఎక్కువ టైం అయితే అవి క్రిస్పీగా అనేది రావు. ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని తర్వాత ఇలా వేడివేడిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. ఇది మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగతావన్నీ కూడా ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకొని మనం ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత దీన్ని మనము టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోయా పకోడీ రెడీ అయిపోయింది. కేవలం మనం 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి టేస్టీ అయిన సోయా పకోడీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.